చంద్రబాబు కేబినెట్ లో అతి పిన్న వయస్కురాలుగా ఉన్నారు. అలాగే చంద్రబాబు కేబినెట్ లో 70 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు కూడా ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. వాళ్ళలో చంద్రబాబు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, ఫరూక్, వీళ్ళు ముగ్గురు కూడా 70 ఏళ్లు పైబడిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు 60+ విషయానికి వస్తే కనుక కేబినెట్ మంత్రులు 4 ఉన్నారు. 50 ఏళ్ల వయసులో ఉన్నవారు 11 మంది ఉన్నారు. చంద్రబాబు టీంలో 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్గా ఆ తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ రోహిత్ అక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడారు. ఎందుకంటే కోలాహలం ఆ స్థాయిలో ఉంది. వాళ్ళ రియాక్షన్ ఏంటి అది చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నారా లోకేష్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అలాగే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. బాలకృష్ణ కూడా కేబినెట్ లోకి వెళతారేమో, మంత్రి పదవి దక్కుతుందామని చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి విజువల్స్ మనం చూస్తున్నాం. నారా లోకేష్ అక్కడికి చేరుకున్నారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా లోకేష్. ఈ నేపథ్యంలో ఆయన కూడా అక్కడికి చేరుకున్నారు. ఇఫ్ ఐ నాట్ రాంగ్, వంగలపూడి అనిత, వంగలపూడి అనిత, అలాగే అచ్చెన్నాయుడు, అలాగే బాలకృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. ఆ రెడ్ బుక్ ఏం చేయబోతున్నారు అంశానికి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అయింది. పార్థసారథి ఆయన కూడా కొద్ది రోజుల క్రితమే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం